డైవర్స్ తీసుకుంటున్నారట అనే రూమర్లు వస్తే చాలు హీరోయిన్ రంభ చిరాకు పడిపోయేది. అంతేకాదు అమ్మడు తన స్నేహితురాలతో కూడా మీడియాను బూతులు తిట్టించింది. కట్ చేస్తే 2014లో అనుకుంటా ఓసారి మాజీ హీరోయిన్ ఖుష్బూ కెనడాకి వెళ్ళింది. అక్కడ రంభ అండ్ ఆమె భర్త ఇంద్రకుమార్ పద్మనాభంను కలిసింది. రంభతో దిగిన ఓ ఫోటోని షేర్ చేసి రంభ డైవర్స్ తీసుకుంటోంది అనేది ఒట్టి మాట, షటప్ అంటూ బూతులు తిట్టేసింది. కానీ విషయం ఏంటంటే ఓ 6 నెలల క్రితం రంభ డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసింది తెలుసా. మీడియాను బూతులు తిట్టిన ఖుష్బూకు ఈ విషయం తెలుసో లేదో తెలియదు కానీ 100కు పైగా సినిమాల్లో హీరోయిన్గా నటించిన విజయలక్ష్మి అలియాస్ రంభ 2010లో ఎన్ఆర్ఐ తమిళ బిజినెస్ మ్యాన్ ఇంద్రకుమార్ను పెళ్లి చేసుకుంది. ఈ జంటకు లాన్యా, సాషా అంటూ 2 కూతులు ఉన్నారు. అయితే డైవర్స్ రూమర్స్ వచ్చిన చాలా సంవత్సరాలకు వాటిని అమ్మడు నిజం చేసింది. కానీ ట్విస్ట్ ఏంటంటే నిన్న సాయంత్రం ఆమె కోర్టులో తనకు కాంజికల్ రైట్స్ అంటే తన భర్తతో కాపురం చేసుకునే అవకాశం కల్పించాల్సిందిగా తిరిగి పిటిషన్ వేసిందంట. కొన్నాళ్లుగా భర్తకు దూరంగా విడిగా ఉంటున్న రంభ ఇప్పుడు చెన్నై ఫ్యామిలీ కోర్టులో ఇలా పిటిషన్ వేయడం కాస్త ఆశ్చర్యకరమే. అందుకు ఆమె భర్త ఏమంటాడో చూడాలి మరి. ఇకపోతే ఈ కేసుపై తదుపరి విచారణ కోర్టు డిసెంబర్ 3కు వాయిదా వేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.